హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలను చక్కచక్కా చెప్పేస్తాను. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి దీనికి సాసులు అవి కూడా మనం బయట కొనుక్కోవాలండి. ఇప్పుడు దాకా నేను ఏం కొనుక్కొని చెప్తా ఉన్నాను, కానీ ఫస్ట్ టైం కొంచెం లెంతీ ప్రాసెస్లో ఉంటుంది. అయినా షార్ట్లోనే చూపించాలనేసి మీరు అందరూ చేసుకుంటారని చెప్తున్నానండి. ముందుగా క్యాబేజీని తీసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఉంటే కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఉంటేనే బాగుంటుంది. కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి, కొంచెం సరిపడగా ఉప్పు అండి, రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది అండి, మైదా పిండి 2 స్పూన్లు, కారం ఫ్లోర్ 2 స్పూన్లు, ఇవన్నీ కావాలండి మనకి. ముందుగా ఇంకా ఏంటంటే మనం సాసులు కావాలండి. దీనికి మనకి సోయా సాసు, వెనిగరు, చిల్లీ సాసు, ఇంకా టమాటా కెచప్ ఇవన్నీ ఉండాలండి. ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడం అవుతుంది. కొంచెం పంచదార కూడా వేసుకోవాలండి. నేను ఇందులో స్కిప్ అయింది, కాకపోతే చెప్తున్నాను మీకు. ఇందులో కొంచెం ఏంటి అంటే మళ్ళీ క్యాప్సికమ్ ఒకటి ఉండాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, గార్లిక్ అంటే వెల్లుల్లి రేకలు వలిచేసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇదంతా ప్రాసెస్ అనేది ఎలాగో ఇప్పుడు చెప్తానండి. ఏం కావాలా అని చెప్పేశాను కదా, ఇప్పుడు ఎలా చేసుకోవాలా అనేది చెప్తాను. హోల్ గరం మసాలా పేస్ట్ కూడా కావాలండి కంపల్సరీ. ముందుగా మనం క్యాబేజీని తీసేసుకొని సన్నగా తరిగేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోనే కొంచెం మిరియాల పొడి, ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఉండాలండి. మసాలా పేస్టు 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు ఫ్లోర్ అండి. ముందు వరిపిండి, కారం ఫ్లోరు, ఇంకా మిగిలిన నేను ఏవైతే చెప్పాను అవి మసాలా మొత్తం అన్నీ కలిపేసుకుని తర్వాత 2 స్పూన్లు మైదా కూడా వేసుకొని కలిపేసుకోండి. కొంచెం మెత్తగా వస్తాయి, అందుకని మనం బౌల్స్లో చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకొని అందులో ఫ్రై చేసుకోవడమే అండి. తర్వాత మనం అయిపోయిన తర్వాత క్యాప్సికము, ఇంకా సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ తీసుకోవాలి. క్యారెట్ని కూడా ముక్కలుగా పెట్టుకోవాలండి. బాండి స్టవ్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందు గార్లిక్ వేసుకోవాలంటే వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, అవి చిన్న గార్లిక్ వేసేసుకొని తర్వాత మన క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం టాస్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం కుక్ అయిపోయి అనుకున్న వెంటనే మనం ఏంటి అంటే చిల్లీ సాసు, వెనిగరు, టమాటా కెచప్, సోయా సాస్ లాస్ట్లో వేయాలండి. వేసేసి మనం 2 స్పూన్స్ మళ్ళీ కారం ఫ్లోర్ తీసుకొని బాగా వాటర్లో మిక్స్ చేసేసుకొని కొంచెం పంచదార కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. కారం ఫ్లోర్ వేసుకుని వెంటనే ఇవి మన మంచూరియాస్ ఉన్నాయి కదండి తయారు చేసినవి, వెజ్ మంచూరియాలు వేసేసుకొని టాస్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కెచప్ కూడా వేసుకుని చేసుకోవడమే అండి. ఎంత అంటే హైజెనిక్గా వెజ్ మంచూరియా రెడీ అండి. కరెంట్ కూడా సరిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.